చైనా, పాకిస్తాన్లని గట్టిగా ఎదుర్కోవడానికి భారత్ ఆత్మనిర్భర భారత్ పేరుతో గత 10 ఏళ్లుగా రక్షణ పరంగా శక్తివంతంగా, వ్యూహాత్మకంగా మారుతూ వస్తోన్న విషయం మనకు తెలిసిందే. వచ్చే సంవత్సరం అంటే 2025లో అమెరికాకు చెందిన పవర్ఫుల్ అస్సాల్ట్ రైఫిల్స్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండియాలోనే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 40 ఏళ్లుగా బోఫోర్స్ మీద మాత్రమే ఆధారపడిన ఇండియన్ ఆర్మీ ఇక ఇప్పుడు బోఫోర్స్కు మించిన స్వదేశంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ రైఫిల్స్ని తయారు చేస్తోంది. ఈ రైఫిల్స్ తయారీతో ఇండియన్ ఆర్మీ మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంది. అంతేకాక ఇంతటి అడ్వాన్స్డ్ రైఫిల్స్ తయారీతో ఇండియన్ ఆర్మీ స్థాయి మరింత ఉన్నతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే తాజాగా భారతీయ శాస్త్రవేత్తలు ఇంకొక అడ్వాన్స్డ్ శక్తివంతమైన టెక్నిక్ని కనుగొన్నారు. ఆ టెక్నిక్ పేరు బ్రెయిన్ ఆన్ ఏ చిప్ టెక్నిక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఈ టెక్నిక్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇలాంటి గొప్ప టెక్నిక్ అనేది రక్షణ రంగంలో రావడం అన్నది ఇదే తొలిసారి. ఈ టెక్నిక్తో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు మన వైపు చూసే అవకాశం మెండుగా ఉంది. భారత్ ఇటు ఆయుధాల పరంగా అడ్వాన్స్డ్గా ఉంటూ అటు టెక్నాలజీని రెండింటినీ కలుపుకుని శక్తివంతంగా మారుతోంది. మరి భారత్ ఈ రెండింటినీ సమానంగా డెవలప్ చేస్తూ ఎలా ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించబోతోంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, భారత్ అమెరికాకు 73,000 భారీ అస్సాల్ట్ రైఫిల్స్ ఆర్డర్నిచ్చింది. అయితే 2025లో అమెరికా ఈ అస్సాల్ట్ రైఫిల్స్ని మనకు అందివ్వనుంది. అయితే ఆ తర్వాత నుంచి అంటే 2025 చివరి నాటి నుంచి ఈ అస్సాల్ట్ రైఫిల్స్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ఇండియాలోనే తయారు కానున్నాయి. ఈ మేరకు భారత్ మరియు అమెరికా కంపెనీ మధ్య ఒప్పందం కుదిరిన పరిస్థితి ఉంది. ఈ రైఫిల్స్ తయారీతో ఇండియన్ ఆర్మీ వద్ద హై అడ్వాన్స్డ్ రైఫిల్స్ ఉంటాయి. శత్రుమోకల్ని ఇంకా బలంగా ధీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీకి కొత్త బలం యాడ్ అయిందని చెప్పొచ్చు. అమెరికా కంపెనీ అయిన సిక్సార్, ఇండియన్ కంపెనీ అయిన నిబే గ్రూపుల మధ్య ఈ ఒప్పందం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ రైఫిల్స్ ఇండియాలో తయారు కాబోతున్నాయి. అంటే ఒక సంవత్సరం తర్వాత ఈ అడ్వాన్స్డ్ రైఫిల్స్ అనేవి ఇండియన్ ఆర్మీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ రైఫిల్స్ అమెరికాలో తప్ప ఏ దేశంలో తయారు కాలేదు. మొట్టమొదటిగా తయారవుతుంది ఇండియా వద్దే. అమెరికా కంపెనీ అయిన సిక్సార్ కంపెనీతో ఇండియాలో 1,45,000 రైఫిల్స్ తయారీకి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ పైన సిక్సార్ కంపెనీ సీఈఓ టామ్ కోహెన్ ఒక ప్రకటన చేశారు. భారత్తో చేసుకున్న ఈ రైఫిల్స్ ఒప్పందం అత్యంత ఖరీదైన ఒప్పందమని, ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఈ సిక్సార్ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ సిక్సార్ కంపెనీ అనేది కొత్త కంపెనీ కాదు. గత 20 ఏళ్లుగా భారత రక్షణ రంగం బలోపేతానికి, ఆయుధాల సహకారం విషయంలో, టెక్నాలజీ విషయంలో ఇండియన్ ఆర్మీతో కలిసి పనిచేస్తూ వస్తోంది. ఈ సిక్సార్ రైఫిల్స్తో రక్షణ రంగంలో భారత్ ఇంకొక మెట్టు ఎక్కినట్టయింది. ఈ ఒప్పందం భారత సైనికుల రక్షణకి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేగాక భారత్ అడ్వాన్స్ టోర్డ్ మిషన్ గన్స్ని టాటా మరియు భారత్ ఫోర్జ్ అనే కంపెనీలు కలిసి దాదాపు 7,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఇందులో టాటాకు 40% వాటా, భారత్ ఫోర్జ్కి 60% వాటా దక్కనుంది. ఇది కేవలం భారత్లో మాత్రమే ఈ టెక్నిక్తో అడ్వాన్స్డ్ టోర్డ్ మిషన్ గన్స్ తయారు కాబోతున్నాయి. ఆర్మేనియా దేశానికి కూడా మనం ఈ అడ్వాన్స్డ్ టోర్డ్ మిషన్ గన్స్ని ఎగుమతి చేయబోతున్నాం. ఈ అడ్వాన్స్డ్ టోర్డ్ మిషన్ గన్స్ ఎడారి ప్రాంతం నుంచి మొదలుకుని సిక్కిం లాంటి రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద కొండల్లో కూడా సునాయాసంగా ఈ అడ్వాన్స్డ్ టోర్డ్ మిషన్ గన్స్ని ఇండియన్ ఆర్మీ ఉపయోగించుకోవచ్చు. ఈ అడ్వాన్స్డ్ టోర్డ్ మిషన్ గన్ బోఫోర్స్ 155 ఆల్టినరీ MIM సిస్టమ్ని రీప్లేస్ చేసి భారతీయ ఆర్మీకి ఒక పెద్ద బలమైన ఆయుధంగా మారబోతోంది. దీన్ని ఇప్పటికే 13,000 అడుగుల ఎత్తులో టెస్ట్ చేయగా, టెస్ట్లో కూడా హై స్టాండర్డ్స్లో పాస్ అయింది. ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ పవర్ఫుల్ గన్ని మన కంపెనీ అయిన DRDO డిజైన్ నుంచి మొదలుకుని గన్ తయారు చేయడం వరకు మొత్తం మన కంపెనీ చేస్తుండడం భారత్ రక్షణ రంగంలో ఎంతటి స్థాయికి వెళ్ళిందనే దానికి ఇది చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి 400 గన్స్ తయారీకి ఆర్డర్స్ ఇవ్వగా, ఇంకా ముందు ముందు ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసిన బ్రెయిన్ ఆన్ ఏ చిప్ టెక్నిక్తో ప్రపంచవ్యాప్తంగా ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ టెక్నిక్ ద్వారా మాలిక్యులర్ ఫిల్మ్ తరహాలో 16,500 రకాల డేటాని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఈ రకమైన స్టోరేజీ అనేది రక్షణ రంగంలో మరియు టెక్నాలజీ రంగంలో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్ మీద IISc నానో మరియు ఇంజనీరింగ్ విజ్ఞాన కేంద్రంతో పాటు అమెరికాలోని టెక్సాస్ M&M యూనివర్సిటీ, ఐర్లాండ్ యొక్క లిమరిక్ యూనివర్సిటీలు కలిసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. అయితే ఈ టెక్నిక్ యొక్క సిమ్యులేషన్ మరియు మోడల్ కొరకు టెక్సాస్ MM యూనివర్సిటీ, ఐర్లాండ్ యొక్క లిమరిక్ యూనివర్సిటీలు తమ సహకారాన్ని అందించాయి. అయితే ఇది ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ బైనరీ కంప్యూటింగ్ని దాటేసి
మన మానవ మెదడుని కాపీ చేసే న్యూరోమాఫిక్ ఎన్లాగ్ కంప్యూటింగ్తో లింక్ చేసి ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రెడిషనల్ కంప్యూటర్ తరహాలో డేటా మీద మాత్రమే డిపెండ్ కాకుండా వాతావరణాన్ని బట్టి కూడా ఇది స్వతహాగా మార్పులు చేర్పులు చేసుకుంటుంది. అయితే ఈ టెక్నిక్ వినియోగంపై నవంబర్ 8 నుంచి దాదాపు 10 రోజుల పాటు బోర్డర్లో టెస్టింగ్ చేస్తున్నారు. ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకుని రక్షణ రంగంలో మరింత బలంగా తయారు కావాలని భారత్ బలంగా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చైనా ఇండియా బోర్డర్ వద్ద సాధారణ పరిస్థితులే ఉండగా ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనా ఈ టెక్నిక్ని అక్కడ వినియోగించే అవకాశం ఉంది. మరి ఇండియన్ ఆర్మీ రక్షణ కొరకు, దేశ సంరక్షణ కొరకు తీసుకుంటున్న ఈ చర్యలతో భారత్ రక్షణ రంగంలో ముందుకు వెడుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియచేయండి.